తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అతని అభిమానాన్ని అభిమానులు అతని మీద చూపించిన ప్రేమని మీరు దగ్గరుండి చూసిన రోజులు ఉండుంటాయి కదా. ఏదైనా ఒక బెస్ట్ మెమరీ ఉందా, మంచి ఫ్యాన్ మూమెంట్ టు హిమ్ మీరు చూసింది? చాలా ఉన్నాయి. ఒక అమ్మాయి పాపం ఏదో బ్లడ్ తో ఏదో లెటర్ రాసి పంపించింది. అసలు వాడికైతే కోపం వచ్చేసింది. ఇది ఇన్సల్ట్, ఇది బ్లడ్ ఇన్సల్ట్ చేస్తున్నాము, లైఫ్ అది. వెంటనే అది ఎవరు కనుక్కుని ఐఎమ్ గోయింగ్ టు ఆస్క్ హర్ టు స్టాప్ డూయింగ్ దట్ అని. అలా అని తర్వాత తిరుపతికి వెళ్ళాము ఒకసారి. తిరుపతిలో క్యూలో నించుని ఉంటే అక్కడ ఎవరో వచ్చి సార్ సైన్ చేయండి, ఆటోగ్రాఫ్ ఇవ్వండి అని ఏదో టికెట్. బాబు బాస్, మనం దేవుడి దగ్గర ఉన్నాము, ఆయన ఇప్పుడు అందరికంటే పెద్ద ఇక్కడ, మనమంతా ఒకటే ఆయన ముందు. నువ్వు ఫస్ట్ ఇది కానీ బయట మాట్లాడదాంలే, నీకు బయట ఏం కావాలి అన్ని చేస్తాను అని అలా చెప్పడం కూడా ఎంతో స్వీట్ గా అలా చెప్పాడు. ఇప్పుడు ఆయన మనందరికి అక్కడ ఉన్నారు, అక్కడ చూడమ్మా, హీఈస్ ద బాస్ ఇక్కడ అని అలా అన్నాడు అనమాట. అలా ఎప్పుడు కూడా అందరినీ బాస్, తమ్ముడు, భయ్యా, ఇవే ఆ మాటలు. ఓకే, ఫ్యాన్ మూమెంట్స్ నుంచి, ఉదయ్ కిరణ్ గారి మూవీస్ నుంచి, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ అంటే యూ కెన్ నెవర్ రియల్లీ ఫర్గెట్ అబౌట్ హిమ్? ఒక విషయం ఏంటి ఆయన గురించి ఎప్పటికీ మర్చిపోలేంది ఇన్ ఎనీ ఆస్పెక్ట్? అంటే హీ వాజ్ ఆల్వేస్ వెల్కమింగ్ పీపుల్. ఓకే, అంటే కొంచెం ఒక పొజిషన్ వచ్చాక హెడ్ స్ట్రాంగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. బట్ హీ వాజ్ ఆల్వేస్ డౌన్ టు ఎర్త్. ఎప్పుడు ఎక్కడ కనిపించినా కార్ దిగి మళ్ళీ పలకరించేవాడు ఏదైనా కింద బయట ఉంటే. దట్ ఈస్ వన్ థింగ్ ఐ లైక్డ్ ఇన్ హిమ్. ఎప్పుడు ఒకేలాగా ఉందండి. ఓకే, ఈ కాలంలో ఇప్పుడున్న జనరేషన్ హీరోస్ లో ఉదయ్ కిరణ్ గారిని ఎవరిలో అయినా చూసుకునే సిచ్యువేషన్ గానీ అలాంటి ఛాన్స్ ఏమైనా ఉందా? ఎవరైనా అట్లా కనిపిస్తున్నారా మీకు ఎవరైనా హీరో? నాకు నాని గారు చాలా ఉదయ్ లాగా ఉంటారు, న్యాచురల్ గా ఉదయ్ లాగా కనిపిస్తారు. నాని, విజయ్ దేవరకొండ కూడా నాకు ఐ హావ్ అ స్పెషల్ ఎఫెక్షన్. ఎందుకంటే తనకు కూడా ఏ సపోర్ట్ లేకుండా, నాని గారు కూడా ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వాళ్ళ సొంత టాలెంట్ తో వస్తారు. మెయిన్లీ నాని గారు అండ్ విజయ్ గారు. మాట్లాడారు ఎప్పుడైనా వాళ్ళు? నాని గారితో చాలా క్లోజ్ గా తన పెళ్లిలో కూడా వచ్చారు. అండ్ తర్వాత కూడా నాని గారు ఇంటికి వచ్చారు, జరగడం తర్వాత కూడా ఇంటికి వచ్చి పలకరించారు. ఉదయ్ కిరణ్ గారి గురించి ఏమైనా చెప్తారా మీకు? ఇట్లా జరిగింది, ఇట్లా నేను ఆయన సినిమాలు చూసేవాడిని, అలా ఏమైనా చెప్పేవారా నాని గారు? వీళ్ళిద్దరు అప్పుడు చాలా క్లోజ్ కూడా. నాని, తరుణ్, ఎన్టీఆర్, అల్లరి నరేష్, వీళ్ళంతా చాలా క్లోజ్. అప్పుడు 19 years కే సూపర్ స్టార్స్ అయింది ఎన్టీఆర్ గారు, ఉదయ్ కిరణ్ గారు. వీళ్ళ చాలా క్లోజ్. ఎన్టీఆర్ తర్వాత తరుణ్ అండ్ ఉదయ్ అయితే వీళ్ళ ముగ్గురు చాలా క్లోజ్ బడీస్. అప్పుడంతా చెప్పేవాళ్ళు ఇంటికి వచ్చి వీళ్ళిద్దరి గురించి మీకు? ఇంటికి వచ్చి షేర్ చేసేవారు. తరుణ్ ఇంటికి వెళ్ళి ఒకసారి లంచ్ కి పిలిచారు. తరుణ్ వాళ్ళ అమ్మగారు, సారీ ఎన్టీఆర్ గారు అమ్మగారు ఇంటికి పిలిచి లంచ్ కి వెళ్ళారు. సో ఇంటికి వచ్చి అప్పుడు వాళ్ళు ఏమేమి మాట్లాడారు అన్ని షేర్ చేసుకున్నారు వచ్చి. మంచి క్లోజ్ ఉండే వాళ్ళు. yes. ఓకే, సో ర్యాపింగ్ ఇట్ అప్, సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ఆడియన్స్ కి ఏమైనా షేర్ చేసుకోవాలనుకుంటే విత్ లవ్. మనము కాసేపు రియాలిటీని పక్కన పెట్టేసి అసలు ఉదయ్ని థరోలీ ఎంజాయ్ చేద్దామండి పెద్ద స్క్రీన్ మీద. రేపు 25 years తర్వాత వీఆర్ గోయింగ్ టు రీలివ్ those lovely moments of the lover boy on the Valentine's Day. Wow. So let's enjoy that. But lastly, ఇప్పటికీ ఆయన మీద అంత అభిమానం చూపిస్తున్నారు కదా, అది ఏమనిపిస్తుంది మీకు దాని గురించి ఆలోచిస్తే? ఇప్పటికీ ఆయన గురించి మాట్లాడే వాళ్ళు, ఉదయ్ కిరణ్ గారు నా ఫేవరెట్ హీరో అని చెప్పే వాళ్ళు ఉన్నారు కదా, ఎలా అనిపిస్తుంది ఆ విషయం? అంత మనసుల్ని దోచుకున్నాడు వాడు. అంత he's engraved himself into everyone's heart. Yes, he lives forever. Yes. Thank you, ma'am. Thank you so much. Thank you so much, Andy. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి.
నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.